హాయ్ అండి, వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ ఉసిరికాయ ఆవకాయ అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా కేజీ రాయి ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత తడి ఏమీ లేకుండా పొడి క్లాత్తో తుడుచుకోవాలి. తుడుచుకొని ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి. కొలతకి ఇలాంటి గ్లాస్ ఏదైనా లేదంటే సోలా అలాంటివి ఏమైనా ఉంటే తీసుకొచ్చండి. తీసుకుని కొలుచుకోవాలండి ఉసిరికాయలని. 2 గ్లాసులండి. గ్లాస్కి 6 పడుతున్నాయండి. ఈ గ్లాస్తో 6 గ్లాసులు వచ్చినాయండి. ఇలా కొలుచుకున్న ఈ ఉసిరికాయలని ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలండి అన్నీ. ఆయిల్ వేడైన తర్వాత ముందే ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోద్దండి, మరీ ఎక్కువ వేగనివ్వకండి. వేయించుకున్న ఉసిరికాయలు బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కేజీ ఉసిరికాయలకి 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలండి. 5 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగితే సరిపోద్దండి. ఇప్పుడు వేరే ప్లేట్లో వేసుకుందాం. చూసారా ఎలా డ్యాన్స్ చేస్తున్నాయో ఆవాలు, చిట్పట్ చిట్పట్ అంటున్నాయి. ముందే వేయించి పెట్టుకున్న మెంతులని ఆవాలని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ చేసుకోవాలండి. ఇలా మెత్తటి పౌడర్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఎల్లుల్లిపాయలని ఒక 3 తీసుకోవాలండి. ఇలా పొట్టుతో పాటు రోట్లో వేసుకుని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకోవాలండి. ఉసిరికాయలు కొలతకి ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 2 గ్లాసుల నువ్వుల నూనె కానీ వేరుశనగపప్పు నూనె కానీ వేసుకోవాలండి. ఇలా దంచుకున్న ఈ వెల్లుల్లిని గోరువెచ్చగున్న ఆయిల్లో వేసుకోవాలి. మరీ వేడిగా ఉండకూడదండి నూనె, గోరువెచ్చగా ఉంటే సరిపోద్దు. 6 గ్లాసులు ఉసిరికాయలకి 1 గ్లాస్ కారం వేసుకోవాలండి. ఉప్పు 1/2 గ్లాస్ వేసుకోవాలి. మెంతిపిండి ఆవపిండి కూడా వేసేసుకోవాలండి. మొత్తం అన్నీ కలిసే వరకు కలుపుకోవాలండి. ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ ఉసిరికాయల్లో ముందే వేయించి పెట్టుకున్న ఆయిల్ని వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అంతా కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 4 నిమ్మకాయలు తీసుకుని రసం తీసుకుని పిక్కలు లేకుండా వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అంతా కలిసేలా కలుపుకోవాలి. 3 డేస్ తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకుని అప్పుడు పులుపు కానీ ఉప్పు కానీ పడితే అప్పుడు వేసుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని ఒక డబ్బాలో పెట్టుకుని 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇంత తిక్కుగా కనిపిస్తుంది కానీ 3 రోజుల తర్వాత ఊరి నూనె అంతా పైకి వస్తుంది. చూసారా, 3 రోజుల తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. ఇది ఒకసారి ఒక గిన్నెలో వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పచ్చడి అంతేలా ఒక బేసన్లో వేసుకున్న తర్వాత ఉప్పు పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే ఉప్పుని నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకొని జాడీలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలండి. ఈ పచ్చడి 1 ఇయర్ వరకు ఉంటుంది.
నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. రెడీ అయిపోయిందండి రాయి ఉసిరికాయ ఆవకాయ. మీరు కూడా నేను చెప్పే కొలతను ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నిల్వ కూడా ఉంటుంది, 1 ఇయర్ వరకు అసలు పాడవదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.